ఏళ్లలో 58వ సంవత్సరం టైంలో ఇట్లాంటి సిట్యుయేషన్ చూసుంటామేమో. హుహు. అంత్ ఇంత దారుణమైన పరిస్థితిని మా జీవితంలో మేము చూడలేదు. హ్మ్. ఒక్క కార్యకర్త కూడా సంతృప్తి లేడు. హ్మ్. అంటే నేను కొన్ని పురంధేశ్వరి గారు పాజిటివ్‌గా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాం కదా మనం. అదే. అదే. ఎందుకంటే అవును. ఓ పార్టీ అవును. ఉండదు. ఆల్టర్‌నేటివ్ లేకపోతే ఎట్లా అనేది అంతే మనకేం ఖచ్చి వ్యక్తిగత శత్రుత్వం ఏం ఉండదు కదా! ఇంతకుముందు మరి జనసేన కూడా ఆల్టర్‌నేటివ్ ఆ! కావాలని ఆ! మనం చాలా సార్లు అది ఇప్పటికి చెప్తూనే మాట్లాడుకున్నాం. ఉన్నాం. అదే. ఆళ్ళు మారలేదు కాబట్టి మనం అదే. అంతే. ఇయి హ్మ్. చెప్తున్నాం తప్పించి. హ్మ్. ఈ భారతీయ జనతా పార్టీ అద్భుతమైన అవకాశం హ్మ్. 2019, హ్మ్. హ్మ్. 2024. హ్మ్. హ్మ్. 19లోనేమో చంద్రబాబు తొక్కేసాడు. అవును. 24లో కూడా చంద్రబాబే పరోక్షంగా తొక్కుతున్నాడు. యెస్. త్రూ పురంధేశ్వరి ద్వారా అనే ఫీలింగ్ ప్రతి ఒక్క కార్యకర్తలో వచ్చేసిందది. హ్మ్. మార్పేమన్నా ఉంటదా రేపొద్దున్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ అధ్యక్షురాలు తర్వాత మార్పు? అది కాదు హ్మ్. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అలాగని ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఏం చేయలేరేమో కదా! 94 సంవత్సరం 98లో అద్భుతమైన సక్సెస్‌ఫుల్‌గా థర్డ్ ఆల్టర్‌నేటివ్‌గా వచ్చిన భారతీయ జనతా పార్టీని హ్మ్. ఆ రోజున ఎన్టీఆర్ లెగసీ సొంతం చేసుకునే టైం. హ్మ్. అందుకని ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని వెళ్ళింది 98లో. హ్మ్. 98 సంవత్సరంలో హ్మ్. మధ్యంతర పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి గదా! హ్మ్. ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని వెళ్ళింది. హ్మ్. లక్ష్మీపార్వతి పార్టీతో. హ్మ్. అప్పుడు 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నటువంటి సందర్భం. హ్మ్. హ్మ్. అలాంటి దాన్ని 99కొచ్చేటప్పటికి డైరెక్ట్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. హ్మ్. ఆ రోజున ఎన్టీఆర్ హవా ఎంతంటే 14, 18% ఓట్లు బీజేపీకొచ్చినాయి. హ్మ్. అంతకుముందు ఏనాడు లేదు గదా! హ్మ్. 18% డైరెక్ట్‌గా వచ్చినాయి. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతికి ఓ 3%, 4% వచ్చినాయి. హ్మ్. 2 కలిపితే 21% ఆల్టర్‌నేటివ్ ఉంది ఆ రోజున. హ్మ్. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా